హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అర్ధరాత్రి విశ్వతో అమూల్యని పంపించేస్తూ రామరాజుకి అడ్డంగా దొరికిపోయిన వల్లి నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చందు అయితే ధీరజ్ సాగర్ని బయటికి పిలుస్తాడు. ఏంట్రా బయటికి పిలిచావా అని అడుగుతూ ఉంటే, ఏం లేదురా, అమూల్య విషయంలో నాన్న చాలా బాధపడుతున్నారు. అమూల్య నేనే ప్రేమించాను అని చెప్పేసరికి నాన్నకి గుండాగినంత పనైంది. కానీ అమూల్య కావాలని వాడిని ప్రేమించలేదు. అమూల్యని వాడు ప్రేమ ట్రాపులో పడేశాడు. ఏదోలాగా అమూల్యని తన సొంతం చేసుకోవాలని, మనల్ని బాధ పెట్టాలని చూస్తున్నాడు ఆ విశ్వాగాడు. ఎలాగైనా సరే అమూల్య మనసు మార్చాలరా, అమూల్య మనసును మార్చి ఆ విశ్వాగాడిని మర్చిపోయేలా చెయ్యాలి అని అంటూ ఉంటాడు. చందు అయితే అప్పుడే ఇక, అవునన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే, అమూల్యతో మనం వెళ్ళి మాట్లాడితే అమూల్య ఖచ్చితంగా మనసు మార్చుకుంటుంది అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక అమూల్య దగ్గరికి అయితే వెళ్తారు. అమూల్య దగ్గరికి వెళ్ళి, అమూల్య, నువ్వు ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ విశ్వాగాన్ని ప్రేమించడం తప్పు అని అంటూ ఉంటారు ముగ్గురు కూడా. అప్పుడు ఇక అమూల్య అయితే మౌనంగా ఉంటుంది. ఆ కుటుంబంతో మన కుటుంబంతో ఎన్ని గొడవలు ఉన్నాయో నీకు తెలుసు. నాన్నని వాళ్ళు ప్రతిరోజు ఎంతలా అవమానించి మాట్లాడతారో కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు. మన చిన్నప్పటి నుంచి కూడా నాన్నకంటూ ఎప్పుడూ కూడా వాళ్ళు గౌరవం ఇవ్వలేదు. అలాంటిది నువ్వు ఆ విశ్వాగాన్ని నేనే ప్రేమించాను అని చెప్పేసరికి నాన్న చూసావా ఎలా అయిపోయారో. అమ్మ రాత్రి నుంచి ఏమీ కూడా తినలేదు. ఎందుకు అమూల్య ఇలా చేస్తున్నావు? అన్నీ తెలుసు కూడా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటాడు చందు అయితే. అప్పుడే ఇక అమూల్య అయితే, మరి చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంతో మనకి గొడవలున్నాయని తెలుసు కూడా మరి ధీరజ్ అన్నయ్య ప్రేమ వదిన మెడలో ఎందుకు తాళి కట్టాడో, వీళ్ళిద్దరు ఎందుకు ప్రేమించుకొని పారిపోయి మరి పెళ్లి చేసుకున్నారన్నయ్య, మరి ధీరజ్ అన్నయ్య చేసింది తప్పు కాదా అని అడుగుతూ ఉంటుంది అమూల్య అయితే. అప్పుడే ఇక ధీరజ్ అయితే అమూల్యని కొట్టబోతూ ఉంటాడు. ఇక సాగర్ అయితే, రే, అమూల్య అడిగిన దాంట్లో తప్పేముందిరా, నువ్వు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్పు వచ్చిందా అని అడుగుతుంది. ఇప్పుడు నువ్వేం సమాధానం చెప్పగలవు అని అడుగుతూ ఉంటాడు సాగర్ అయితే. నేను ప్రేమని ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో మీకు తెలీదురా అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. నువ్వు చిన్నప్పటి నుంచి ప్రేమని ప్రేమిస్తున్నానని అందరి ముందు చెప్పావు కదా అన్నయ్య, ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకుంటున్నాను అని అంటున్నావేంటి అని అమూల్య అంటూ ఉంటుంది. అప్పుడు ఇక చందు అయితే, ధీరజ్ విషయం పక్కన పెట్టేశాయి. ధీరజ్ అయితే ప్రేమని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అది వేరే విషయం. కానీ నువ్వు ఇలా చేసావంటే నాన్న తట్టుకోలేకపోతున్నాడు అమూల్య అని అంటూ ఉంటాడు చందు అయితే. నా మాట విని ఆ విశ్వాన్ని మర్చిపో, అంతకన్నా గొప్పవాణ్ణి తీసుకువచ్చి నీకు నేను పెళ్లి చేస్తాను అని అంటూ ఉంటాడు చందు. అంతకన్నా గొప్పవాణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటున్నావు, కానీ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేస్తానని నువ్వెందుకు అనడం లేదన్నయ్య అని అంటూ ఉంటుంది అమూల్య అయితే. మీరెంత చెప్పినా సరే నేను విశ్వాన్ని పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక చందు అయితే అమూల్యని కొట్టబోతూ ఉంటాడు. నువ్వు ఆ విశ్వాన్ని పెళ్లి చేసుకోవడం అనేది కలలో కూడా జరగదు, మీ ముగ్గురం కూడా మీ పెళ్ళి జరగనివ్వము అని అంటూ ఉంటారు ముగ్గురు కూడా. ఇదంతా కూడా వల్లి వినేస్తుంది. అసలు దీనంతటికి కారణం మా అమ్మ చేసింది ఇదంతా. ఇప్పుడు అమూల్య ఏ క్షణాన నా పేరు బయట పెడుతుందా అని నేను చచ్చిపోతుంటే ఈ వీళ్ళ ముగ్గురు కూడా అసలు అమూల్యని ఇల్లు కూడా కదలనివ్వము అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే విశ్వ అయితే ఫోన్ చేస్తాడు వల్లికి. విశ్వ వల్లికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు, ఏంటక్కడ పరిస్థితి అని అంటూ ఉంటే, పరిస్థితి ఏంట్రా పరిస్థితి, నువ్వు ప్రేమించుకొని బానే ఉన్నావు, ఇక్కడ ఎక్కడ నా పేరు బయటపడుతుందని ప్రతి నిమిషం భయంతో చచ్చిపోతున్నాను. అమూల్యని ఎట్టి పరిస్థితుల్లో నీకిచ్చి పెళ్లి చేయమని, గడప దాటి బయటికి వెళ్ళనివ్వమని అమూల్యని ఇంట్లోనే ఉంచారు. ముగ్గురు అన్నతమ్ములు కూడా చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు అని అంటూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే ఇక విశ్వ అయితే ఇదంతా కూడా భద్రావతికి చెప్తాడు. అప్పుడే ఇక భద్రావతి అయితే, రే విశ్వ, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు అమూల్యకి ఫోన్ ఇవ్వమని వల్లికి చెప్పు అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడు ఇక
వల్లికి ఫోన్ చేసి అమూల్యకి ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటాడు విశ్వ. ఏంట్రా, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నన్ను సుఖంగా సంతోషంగా కాపురం చేసుకొనివ్వవా? అమూల్యకి ఇప్పుడు చుట్టూరు బాడీగార్డ్సే ఉన్నారు అని అంటూ ఉంటుంది. వల్లి అయితే నువ్వు ఎలాగైనా సరే అమూల్యతో నన్ను మాట్లాడించు, అమూల్యకి ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటాడు విశ్వ. అప్పుడు ఇక ఎవరు చూడడం లేదని అప్పుడే వల్లి అయితే వెళ్ళి అమూల్యకి ఫోన్ ఇస్తుంది. అమూల్య, మీ అన్నయ్యలు మన ఇద్దరిని కూడా పెళ్లి చేసుకొనివ్వరు, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని అప్పుడు వద్దాము. అప్పుడు ధీరజ్, ప్రేమ ఇద్దరిని ఎలాగైతే ఇంట్లోకి రానిచ్చారో అలాగే మా వాళ్ళు కూడా మనల్ని ఇంట్లోకి రానిస్తారు. నేను ఒక్కగానొక్క కొడుకును కాబట్టి ఇక వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకుంటారు అని అంటూ ఉంటాడు విశ్వ. అయితే అప్పుడే ఇక ఓకే అని చెప్తుంది అమూల్య. నిన్ను మీ వల్లి వదిని బయటికి పంపిస్తుంది. ఈ అర్ధరాత్రి సరిగ్గా 11 గంటలకి నువ్వు బయటికి రా అని అంటూ ఉంటాడు విశ్వ. అయితే అప్పుడు ఇక వల్లికి ఫోన్ ఇచ్చి సాయంత్రం 11ంటికి నువ్వు అమూల్యని బయటికి తీసుకురావాలి, మేమిద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుంటాము అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ, మీ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ చేయమన్నావు, చేశాను. ఇక నువ్వు తనని ఎలా పెళ్లి చేసుకుంటావో నాకైతే సంబంధం లేదు అని అంటూ ఉంటుంది వల్లి. చూడు, నేను చెప్పినట్టు చెయ్యకపోతే మా చెల్లికి ఇదంతా కూడా వల్లియే చేయించింది. మా ఇద్దరి మధ్య ప్రేమ రామాయణం తనే నడిపించింది. అమూల్య నన్ను ప్రేమించేలా తనే చేసిందని నీ పేరే బయట పెడతాను అని అంటూ ఉంటాడు విశ్వ. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. అయితే రే చచ్చినోడా, ఎందుకురా నా మీద పడి అలా ఏడుస్తున్నావో అని అంటూ ఉంటుంది వల్లి. గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడ ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా అమూల్యని 11ంటికి బయటికి తీసుకురా అని చెప్తూ ఉంటాడు. చేస్తాను, చెయ్యక చేస్తానా అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అమూల్య, విశ్వ చెప్పింది విన్నావు కదా, 11ంటికి సిద్ధంగా ఉండు అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక అమూల్య అయితే నేనేమన్నా తప్పు చేస్తున్నానా వదినా అని అంటూ ఉంటుంది. అమూల్య, నువ్వు తప్పు చేయడం లేదు, నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నావు, దాంట్లో తప్పేముంది అని వల్లి అయితే అంటూ ఉంటుంది. 11 గంటలకి రెడీగా ఉండు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. అలా అందరూ కూడా నిద్రపోతుండగా ఇక వల్లి అయితే 11 గంటలకి నిద్ర లేచి ఇక అమూల్యని నిద్ర లేపుతుంది. అప్పుడు ఇక అమూల్య బ్యాగ్ తీసుకొని బయటికైతే వస్తుంది. అమూల్యని తీసుకొని సైలెంట్గా బయటికి వచ్చి అమూల్య జాగ్రత్త అని అంటూ అమూల్యని పంపించబోతూ ఉండగా అప్పుడే ఆగు అని అంటూ రామరాజు గొంతు అయితే వినిపిస్తుంది. ఒక్కసారి ఉలిక్కి పడుతుంది వల్లి. అయితే వెనక్కి తిరిగి ఇద్దరు కూడా చూసేసరికి అందరూ కూడా లేచి ఉంటారు. అప్పుడే ఇక వల్లి అమూల్యని బయటికి పంపించడం చూసి రామరాజు షాక్ అయిపోతూ వల్లి చంప పగలగొడతాడు. అమూల్యని ఇంత రాత్రిపూట ఎక్కడికి పంపిస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక విశ్వ అయితే బయటికి రావడం చూసి రామరాజుకి అర్థమైపోతుంది. ఏంటి నువ్వు చేసే పని? అమూల్యని ఎందుకు నువ్వు బయటికి తీసుకొస్తున్నావు? చేతిలో అమూల్య, ఆ బ్యాగ్ ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే అది మావయ్య గారండి, అమూల్య చెప్పకుండా వెళ్ళిపోతుంది, అమూల్యని నేను ఆపుతున్నాను అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడే ఇక చందు అయితే వల్లి చంప పగలగొడతాడు. నువ్వు 11ంటికి లేచి అమూల్యని బయటికి తీసుకురావడం నేను చూసే మా నాన్నని నిద్ర లేపాను అని చందు అయితే ఇక వల్లికి షాక్ ఇస్తాడు. ఇంటి కోడలు వయ్యుండి ఇంటి పరువుని తీసుకువెళ్ళి ఇలా గంగలో కలుపుతున్నావా? ఇన్ని రోజులు నిన్ను నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజు పార్కులో వీళ్ళిద్దరూ కలిశారు అని నీకు చెప్పినప్పుడు మా నాన్నతో చెప్తుంటే చెప్పకుండా నువ్వు ఆపేశావు. అప్పుడే నీ మీద నాకు అనుమానం రావాల్సింది, కానీ రాలేదు. కానీ ఈరోజు నువ్వు మా ఇంటి పరువుని తీసుకువెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాలని చూస్తున్నావా? ఇప్పుడు వరకు ప్రేమని అపార్థం చేసుకున్నాం, కానీ ఇదంతా చేసింది నువ్వా
ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, బయటికి పో అని అంటూ వల్లిని అప్పుడే బయటికి గెంటేస్తాడు చందు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.